మేయర్పై అవిశ్వాసం పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన చేస్తామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పెట్టాలన్నారు. 17 వరకు గడువు ఉందని, అప్పటి వరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవిశ్వాసంపై మరోసారి కేటీఆర్తో సమావేశం ఉంటుందన్నారు. 2-3 రోజుల్లో బీఆర్ఎస్తో అధినేత కేసీఆర్తో కార్పొరేటర్ల సమావేశం ఉంటుందని చెప్పారు. ఇక నగరంలో ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. బీసీ కులగణనపై బీసీలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వం ఇచ్చిన బీసీ నివేదిక తప్పుల తడకలా ఉందని మండిపడ్డారు. నిజానికి బీసీలు 57% ఉండాలని, గతంలో బీఆర్ఎస్ చేసిన సర్వేలో కేవలం బీసీ శాతమే 51%గా ఉందని గుర్తు చేశారు. ఈ 10 ఏళ్లలో 6-7% బీసీలు పెరిగే అవకాశం ఉందన్నారు. ముస్లింల జనాభా 10%, ఎస్సీలు 20%, ఎస్టీలు 12% వరకు ఉంటారని చెప్పారు. ఎస్సీ, బీసీ, మైనారిటీలు మొత్తం 90% వరకు ఉంటారన్నారు. సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు 8% ఉన్న ఓసీల సంఖ్య ఇప్పుడు డబుల్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కల్లో కూడా తేడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 లక్షల మంది లెక్కలో లేకుండా పోయారని, చనిపోయిన వారి లెక్కలు ఏవని నిలదీశారు. సర్వేలో బీసీ ముస్లింలు పెరగలేదు, కానీ ఓసీ ముస్లింలు మాత్రం పెరిగారన్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనన్నారు మాజీ మంత్రి తలసాని. ఇప్పటికే బీసీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. పార్టీ నుంచి ఎలా ఇస్తారని, ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ బిల్లు తీసుకువచ్చి ప్రధాని మోడీ 42% అమలు చేయాలన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామంటున్నారని, కానీ తప్పుల తడక అని బీసీలందరూ ఆందోళన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర జనాభా తక్కువగా చూపి సంక్షేమ పథకాలకు బడ్జెట్ తక్కువ పెట్టే అవకాశం ఉంటుందన్నారు. ఇక వెంటనే రీసర్వే చేయాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి చట్టం చేయాలన్నారు. పార్టీ పరంగా బీసీ సంఘాలు ఇతర పార్టీలను కలుపుకొని బీసీల రిజర్వేషన్లపై ముందుకు పోతామని తలసాని చెప్పారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంపై మరిన్ని వివరాలు ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కార్పొరేటర్ల సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది కాబట్టి ఈ నెల 25వ తేదీన నామినేషన్లకు సంబంధించి పూర్తిగా ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం 15 మంది సభ్యులకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో ఏకగ్రీవం జరిగింది, కానీ ఈసారి ఏకగ్రీవంకు పూర్తిగా ఏదైతే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. పూర్తిగా 15 మంది సభ్యుల కంటే ఎక్కువ నామినేషన్లు కనుక వస్తే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి 40, ఎంఐఎం పార్టీకి 41, బీజేపీకి 41, కాంగ్రెస్ కు 24 ఉన్నాయి. ఎక్స్ అఫీషియో మెంబర్లు అన్ని కలుపుకొని దాదాపు 196, అంటే దాదాపు 150 స్థానాలకు గాను 146 మంది సభ్యులు ప్రస్తుతం ఉన్నారు. ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు తెలంగాణ భవన్ లో కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్పొరేటర్ల సమావేశం కూడా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల సమావేశం కొనసాగింది. అందులో ఏదైతే హైదరాబాద్ లో నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలతో పాటు ఏదైతే పూర్తి స్థాయిలో స్టాండింగ్ కమిటీ పైన కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల పోటీలో నిలవాలంటూ కూడా ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కార్పొరేటర్లకు సూచించారు. దీనిపైన ఏదైతే అవిశ్వాసానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ తో పాటు కేసీఆర్ తో కూడా కలిసిన తర్వాత దీనిపైన ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నెలలో జరిగేటువంటి ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పోటీ చేయాలి, ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదంటూ కూడా ఇప్పుడు మాజీ మంత్రి తలసాని కార్పొరేటర్లకు సూచించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.